బిల్ ఇచ్చినామా 500 తీసుకొని పోవన్నా, నువ్వేం చేస్తున్నావు? ఎక్కువ డిమాండ్ చేస్తున్నావు పైసలు. ఎంత అడుగుతున్నావు ఇప్పుడు? ఎంత అడుగుతున్నావు నువ్వు? ఇక్కడ డిస్టెంట్ 650 రూపాయలు కాబట్టి 600 రూపాయలు. అది బిల్లులు ఎందుకు అనిపిస్తలేదు అని అడుగుతున్నా. బిల్లులు చూపి అంటున్నా, ఆ బిల్లులో చూపి అంటున్నా. నువ్వు చూపించిన బిల్లులో చూపి. ఆ బిల్లు ఏది? ఆ బిల్లులా నీకు 500 చూపించిన తర్వాత మేము ఎందుకు ఎక్కువిస్తాము? ఇక్కడ 500 క్లియర్ కనబడుతుంది కదా. ఏం మాట్లాడి తీసుకుంటా అంటే తీసుకో, ఇయ్యం భయ్. మేము 500 అన్నారు. ఒక్క నిమిషం, 500 బిల్ ఇచ్చిండ్రు. నీకేం కావాలి? ఓకే, ఇప్పుడు ఏం కావాలి నీకు? బండి ఓనర్తో మాట్లాడండి. జిహెచ్ఎంసీ కాదా? ఒక్క నిమిషం, ఒకటి అడుగుతా. ప్రైవేట్ జిహెచ్ఎం బండ్లు కావు, ఆయన సొంత ఓన్ బండ్లు కావాలి. బయట బండ్లు, ప్రైవేట్ బండ్లు ఇవన్నీ. మేము ప్రైవేట్ లో బుక్ చేయలేదు, జిహెచ్ఎంసీలో బుక్ చేసినాం. ఆ జిహెచ్ఎంసీ బిల్ ఇచ్చారు కదా మీరు, జిహెచ్ఎంసీలో బుక్ ఇచ్చినాం కదా. పెట్టండి నెంబరా, ఆ బుకింగ్ లో ఉంటది, తీసుకో. బుకింగ్ లో ఉంటది కదా నెంబర్. వాళ్ళు చాలా రూల్స్ మాట్లాడుతున్నారు. రూల్స్ కాదు, కరెక్టే చెప్తున్నాము. ఇప్పుడు నీకు ఎందుకు ఎక్కువ ఇస్తాము? అన్యాయం ఇస్తాము. నీకు 50 రూపాయలు ఎక్కువ కావాలంటే ఇస్తాము. నువ్వు డిమాండ్ పైసలు డిమాండ్ చేస్తే ఎట్లా ఇస్తాము? నువ్వేమన్నా నువ్వు 500 ఇచ్చినాము. అదే అలా 500 ఉన్నది, 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో టిప్పు అని చెప్తున్నాము. నువ్వు డిమాండ్ 650 కావాలంటే మేము ఆఫీస్కి వచ్చి మాట్లాడతామని చెప్పు. 944